బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. జమ్మూ కాశ్మీర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా. రేపు కల్లితాండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది. గోరంట్ల మండలం కల్లితాండా గ్రామానికి చెందిన జ్యోతిబాయి శ్రీరాముల నాయక్ కు ఏకైక సంతానం మురళీ నాయక్. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. నాసిక్లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్లో పనిచేస్తుండగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో 2 రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. కానీ పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు. ఇక వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెలవసేలా రోధిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. వీర జవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.